పదే పదే ముఖ్యమంత్రి గారు అనేక రకాల అవాకులు చవాకులతో ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడని భాషను మాట్లాడుతూ ఆ స్థాయిని దిగజారుస్తూ అనేక మంది హృదయాలను గాయపరుస్తుండడం ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల ముఖ్యమంత్రి గారు వాడినటువంటి భాష కావచ్చు, వారు ముఖ్యమంత్రి స్థానంలో నుండి హెచ్చరించినటువంటి మాటలు కావచ్చు, దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ 2023లో లక్ష్మీ బరాజా ఉన్నటువంటి కొన్ని పిల్లలు కుళ్ళిపోయినాయి. అదంతా రాష్ట్రమంతా తెలుసు, దేశమంతా తెలుసు. నేను అంటున్నా ఇవాళ ఒకవేళ ఇంజనీర్లు కనుక డిజైన్లు తప్పిస్తే తప్పకుండా మీరు విచారణ చేయండి, ఇంజనీర్లు బాధ్యులు చేయండి, శిక్ష వేయండి, తప్పులేదు. ఒకవేళ ఇంజనీర్లు తప్పిదం లేకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడంలో కాంట్రాక్టులు కనుక తప్పు పాల్పడితే తప్పకుండా ఆ కాంట్రాక్టులకు శిక్ష వేయండి. ఒకవేళ పాలకులుగా నిష్ణాతుల ఇంజనీర్ల సూచనలు సలహాలు పట్టించుకోకుండా అహంకారంతో కనుక వాళ్ళ గట్ల కాదు గిట్లా అని చెప్పి ఆ ఇంజనీర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంట్రాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కనుక కట్టినట్టు ప్రూవ్ అయితే ఆనాడు పాలకులుగా ఉన్న వాళ్ళు కూడా మీరు పనిష్మెంట్ చేయడం తప్పు లేదు. మేము ఏ పార్టీకో ఏ వ్యక్తికో ఏ సంస్థకో మేము సపోర్ట్ చేయడం లేదు. మేము మా సపోర్ట్ తెలంగాణ యావత్ రైతాంగం కోసం, దాని మీద డిపెండ్ అయినటువంటి ప్రజల సపోర్ట్ తప్ప, న్యాయానికి ధర్మానికి సపోర్ట్ తప్ప మా సపోర్ట్ ఎవరికి ఉండదు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మాది 90 టీఎంసీల నీటితో ఆనాడు కట్టబడ్డ ప్రాజెక్టు. ఇక రియాలిటీ చూస్తే అది 80 టీఎంసీ ఉంటుందా, 82 టీఎంసీ ఉంటుందా, అదొక కథ. దాని కింద ఇమ్మీడియట్గా ఉండేటువంటి లోడ్ మన డ్యామ్, దాని పేపర్లో ఉన్నటువంటి కెపాసిటీ ఇవాళ 24 టీఎంసీ. ఇవాళ ఉందా లేదా పక్కకు పెట్టు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎల్ఎండి ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా 24 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాల్సినటువంటి ఆ ప్రాజెక్టు ఎన్నడూ కూడా కడుపు నిండా నీళ్లు అందించలేదు. కేవలం 10 లక్షలు 12 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు అందించేది. హుజరాబాద్ దాటి వరంగల్ తాగునీళ్ల కోసం కూడా కష్టపడే తెలంగాణ ఉద్యమ పుట్టుగా నీళ్ల కోసం, నిధుల కోసం, స్వయం పాలన కోసమే ఉన్నటువంటి కాబట్టి, తెలంగాణ బోర్లు వేసి బోర్లు పడ్డది కాబట్టి, బావులు తవ్వి బండబడితే బతుకులే బండబారిపోయిన తెలంగాణ కాబట్టి, నోటికాడికి వచ్చిన బుక్క ఒక్కొక్కసారి ఒక తడి లేక 2 తల్లి లేక ఎండిపోతున్నటువంటి సందర్భం కాబట్టి, ఈ కాగితాలకే పరిమితమైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరించాలి. ఇవాళ తెలంగాణ రైతాంగానికి 2 పనులు వేయాలి అనేటువంటి ఆలోచన అన్నాడు చేసిన దాన్ని నేను కూడా ఉన్నా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన అంటున్న మాట ఏంటంటే, మేడిగడ్డ కూలిపోయింది, అన్నారం సుందుల పనికిరాదని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేయదలుచుకున్నా, ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్తున్నాను. కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఇంజనీర్లు కావచ్చు, నిష్ణాతులు కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఇంత గంభీరమైన సమస్య దీన్ని పరిష్కరించినటువంటి సోయి మాత్రం ఆయన లేకుండా పోవడం బాధ అనిపించిన అంశం. ఎంత మేరకు నిందించే ప్రయత్నం చేయడం, బుకాయించే ప్రయత్నం చేయడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం, తద్వారా తెలంగాణ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసిన తప్ప ఇవాళ తెలంగాణ కాంటెస్ట్లో ఆలోచించిన పాపన పోలేదీనే.